లేకపోతే ఈ ఘటోత్కచుడు సామాన్యుడు కాదు, పాండవ పక్షంలో ఉన్నాడు కాబట్టి మంచివాడు. మీకు దుశ్శాసనుడు చెడ్డవాడు అనుకోకుండా దుర్యోధనుడు తమ్ముడు కావడం వల్ల చెడ్డవాడు అయ్యాడు. వాడు రాముడు తమ్ముడు అయి ఉంటే బ్రహ్మాండంగా ఉండేవాడు. వాడికి అపారమైన భ్రాతృభక్తి, ఆ భ్రాతృభక్తికి చెలించిపోయి దుర్యోధనుడు అంటాడు, వాడు చచ్చిపోయినప్పుడు తమిళ రామాయణంలో ఉంటుందండి ఆ విషయం, అద్భుతమైన మాట. వాడు చచ్చిపోయినప్పుడు అంటాడు దుర్యోధనుడు ఏడుస్తూ, ఒరే అన్నదమ్ముల్లో నేను ముందు పుట్టాను రా కాబట్టి నన్ను అగ్రజుడు అన్నారు, అన్నదమ్ముల్లో నేను ముందు పుట్టాను రా అందుకని నేను సింహాసనం మీద కూర్చున్నాను, అన్నదమ్ముల్లో నేను ముందు పుట్టాను రా అందుకని నన్ను మహారాజు అన్నారు, అన్నిటిగా నాకు ముందు స్థానం ఇచ్చావు, మృత్యువులో నాకంటే ముందు ఎందుకు వెళ్ళిపోయావురా అని అడిగాడు. అది దుర్యోధనుడి ప్రేమ. అన్నిటా నేను అగ్రజుండు కదా, మృత్యువులో కూడా నేనే అగ్రజుండు కావాలి కదా, నేను పోయాక నువ్వు పోవాలి కదా, ఇదేం అన్యాయంరా. దుర్యోధనుడైనా మనిషి, తమ్ముడు పోతే ఏడుస్తాడు, అందుకని ఏడవకుండా బెక్క చచ్చిపోయి కూర్చోడు అక్కడ. వాడికి ఎందుకంత ప్రేమ అంటే మంచి చెడ్డా కూడా ఆలోచించకుండా నేనేం చెబితే అది చేశాడే. ఎంత మంచి తమ్ముడు, ఇలాంటి తమ్ముడు ఎవడుకుంటాడు. మాట్లాడలేదు అసలు, వాడు ఏమిటని అడగలేదు, చేయంటే చేశాడంతే. దాని పాపాలన్నీ అనుభవించాడు, ఒక్కసారి కూడా అన్నయ్య ఇలా చేసావని ఎదురు తిరగలేదు. ఇది మనం గమనించాలండి ఖచ్చితంగా. అందుకని సరిగ్గా అక్కడ కూడా జరిగింది అది. అటువంటి ఉదాహరణలు గమనిస్తే ఈ ఇష్టము ధర్మం అనేవి, ఎందుకంటే మాయని కమ్మేస్తాడు భగవంతుడు, కంసుడిని కమ్మేశాడు. అయితే ఇంత చిన్న ఉపాయం వారు చెప్పింది, వీరు ఆయనకి మంత్రిగా ఉంటే ఎంత బాగుండేది. కంసమంత్రిగా ఉంటే ఇక నుంచి ఈయనకి ఆ బిరుదు ఇద్దాం కంసమంత్రి అని. బిరుదుగా ఉంటే ఒక దెబ్బ ఇద్దరిని చెరో గదిలో పడుకోబెడితే గొడవ లేదు కదా. అది ఆలోచన రాకుండా కమ్మేయడమే అది గొప్ప విశేషం. సరిగ్గా మాయ వైష్ణవీ మాయ, అందుకే విష్ణుమాయ అమ్మ విష్ణుమాయ అంటారు. ఆ మాయ గమ్మేస్తే మనం అంతే. మనం మాయను జయించమని మేము మాట్లాడుతూ ఉంటాం, మేము మాయలో పడిపోతూ ఉంటాం విచిత్రంగా. అదే మాయ అంటే మేము మాయలో పడిపోతూ ఉంటామండి, అదే మాయ. అందుకని ఆ మాయలో పడిపోయేలా చేసేవాడు మహామాయావి, ఆయన్ని పట్టుకోవడమే మాయినంతు మహేశ్వరం అని. ఆ మాయ ఆయనదే కాబట్టి ఆయన పట్టుకోవడమే దానికి ఉపాయం అండి. మనం వర్ణంలోకి ప్రవేశిద్దాం. పరసతి వానికిష్టము మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ. ఇవన్నీ నావే అన్నాడు, నేనే అన్నాడు. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం జ్ఞాపకం రావడం మర్చిపోవడం అన్ని నేనే. వివాదము అధర్మము కాని మానెనే రావణాసురుడు. పరసతి వానికిష్టము వివాదము అధర్మము కాని మానెనే. మానేడా? పరసతి అంటే ఇష్టం కలిగింది, అది వివాదం గొడవ తెలుసు. ఇదివరకు పడ్డాడు కొంతమందితో. సీతాదేవి నెంబర్ రామాయణం లెక్క ప్రకారం 26 27. ఒప్పుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది, తప్పుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది, గుట్టొట్టు లాక్కొచ్చిన వాళ్ళు కొంతమంది, సర్దేసుకున్నారు. తర్వాత ఎందుకు వచ్చిన గొడవని ఇక ఆధార్ కార్డులో పేరు రాశాడు, సర్దేసుకున్నారు అంతే. ఇంకా ఆ ఒప్పుకుంది ఆవిడ ఒక్కతే, అలా నిలబడింది. అది ఎందుకు అక్కడైనా బుద్ధి తెచ్చుకోద్దా మనిషి అంటే, పరసతివా నీకు ఇష్టము వివాదము అధర్మము, అది వివాదాస్పదమైన విషయం, గొడవ అయి తీరుతుంది. లంక మొత్తం నాశనమైంది. చివరికి మన జాతి లక్షణం విచిత్రం అండి నాకు. రావణాసురుడు వల్ల లంక నాశనమైందనట్లా సీత పుట్టుకు లంకకి చేయటం సామెత పుట్టించారు. సీతాదేవి ఏం చేసిందండి లంకకి అన్యాయం? ఆవిడేమైనా తెమ్మంది అక్కడ కూర్చుందా? మనకు అదొక ఆడవాళ్ల వల్ల యుద్ధాలు ఏర్పడ్డాయి. రామాయణం భారతం కూడా ఆడవాళ్ల వల్ల ఏర్పడలేదమ్మా, ఆడవాళ్ల మీద వ్యామోహం వల్ల ఏర్పడ్డాయి. ఆ వ్యామోహానికి గురైన వాడిని అనాలి కానీ సీతని ద్రౌపదిని అంటే ఎలాగా? అసలు వాళ్ళు వదిలేసేసి ద్రౌపది అండి సీత అండి, అందువల్ల వాళ్ళ వల్ల యుద్ధాలు రాలా. వాళ్ళని చూసి వ్యామోహపడమని వాళ్ళు ఏమైనా మెడలో బొర్రెట్టుకున్నారా? మూర్చిబెళ్ళలాగా నన్ను ప్రేమించు అని ఇప్పుడు పెట్టుకుంటున్నారు. శుభ్రంగా టీషర్ట్ వేసి పైన ఉండే నినాదాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటున్నాయో. ఇప్పుడు పెట్టుకుంటున్నారు. మీరు వాళ్ళని అనండి, తప్పులేదు, రెచ్చగొట్టారు. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలాగా, పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. అప్పుడేమో ప్రభుత్వం వారు రక్షణ కల్పించాలి, మంచిది. మనిషికో 2 పోలీసులు ఎడతారు అక్కడ, అప్పుడు వాళ్ళ వల్ల ప్రమాదం వస్తుంది. ముందు ఇది మారాలండి, ఇది మారాలి. ఇంత బహిరంగమైన వేషధారణ పనికిరాదమ్మా. మొహమాటం వల్ల నా కూతుళ్ళుగా భావించి చెబుతున్నా, చాలా తప్ప వేషం అది. ఖచ్చితంగా బయట కప్పుకోవలసిందే. పంజాబీ డ్రెస్ అయినా కొంత సందర్భంగా ఉండేది. ఇదేమిటంటే విచిత్రంగా జీన్స్ వేసి టీషర్ట్ వేసి సర్వావయవాలు కనపడేలా ఉన్న తర్వాత అవతల 17 ఏళ్ల కుర్రలకు వ్యామోహం కలగకపోతే తప్పు, కలిగితే తప్పు ఏమిటండి? ఆశ్చర్యం ఏమిటండి? ఉప్పు కారం తినడం లేదా? మనిషి కాదా? అందుకని మన జాగ్రత్తలో మనకు ఉండద్దా? మగాడు ఉన్నట్టు మేము ఉంటామంటే మగాడుగా అవి లేవు, నీకు ఉన్నాయి, చూసుకోవద్దా? ఏం ఆలోచన ఉండద్దా అండి? కనీసంగా అమ్మాయిల్లో మార్పు రావాలమ్మా. ఇది ఆధునికత కాదు, అనేక రకాల ఘోరాలు జరగడానికి మూలం అవుతోంది. దయచేసి ఆలోచించండి, ఎందుకంటే ఎక్కువ చెప్పక్కల, దయచేసి ఆలోచించండి. అందుకని ప్రతిదీ మన ఇష్టాలు మనకుంటాయి, కానీ సామాజిక చట్టం ధర్మం ఒకటి ఉంటుంది ఖచ్చితంగా.